దరిదాపుల్లోకి ఏవి ఎక్కడ కనిపిస్తుంది? ముక్కు కూడా మండిపోతుంది, గుండు పెట్టేసింది. హాయ్ బాబోయ్. గుడ్ మార్నింగ్. రాత్రంతా ఫుల్ చలి. వీడి రూమ్లో హీటర్ ఇచ్చాడు కానీ హీటర్స్ యూజువల్గా యూజ్ చేయకూడదు అనమాట క్లోజ్డ్ రూమ్స్లోని. అంటే నాకు కూడా మొన్న వెళ్ళాం కదా, అదే అప్పుడు ముస్తాంగ్ వెళ్ళాం కదా, అక్కడ కొండపైన చెప్పాడు అనమాట. హీటర్ అడిగితే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయంట. సో చలి గౌరవం ఉంది కానీ పర్లేదు, మరీ అంత ఓవర్ కాదు. హీటర్ ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి వీటి దగ్గర సూపర్. ఇది విత్ బ్రేక్ఫాస్ట్ అనమాట. బ్రేక్ఫాస్ట్ ఇచ్చాడు. పోహా, ఇది ఇటు సైడ్ ఫేమస్ పోహా ప్లస్ లెమన్ టీ. అసలు హోమ్ స్టేస్లో ఉంటే మెయిన్ అడ్వాంటేజ్ ఇదే, ఫుడ్ చాలా బాగుంటుంది. టీ చాలా బాగుంది. పోహా నేను బెంగళూరులో ఉన్నప్పుడు హాస్టల్ అక్క రోజు చేసి చంపేది, వీక్లీ వన్స్ హాస్టల్లో. అది పోహాని పులిహోరలా చేసేది, అందరం తిట్టుకొని తినేవాళ్ళం. చాలా బాగుంది, చాలా బాగా చేసింది ఆంటీ. తినేసి రెడీ అయిపోయి బాబాజీ కేవ్, ఇటు చిరుత పులులను భయపెట్టాడు కదా, భయపడితే వెళ్ళేసి వచ్చాడు. ఫైనల్లీ బయటకు వచ్చా. ఇది నేపాల్లో కొన్నా. నేపాలీ రూపాయలో 250, అంటే 180 ఎంతో. బాగుంది కదా. బండిలో పెట్రోల్ లేదు, పెట్రోల్ కొట్టించుకొని మహావతార్ బాబా కేవ్ అయితే ఇక్కడి నుంచి 40 మినిట్స్ చూపిస్తుంది, 20 కిలోమీటర్స్. ఓ వణికిపోతున్నాడు పాపం ముసలోడు. ఎండొచ్చి చాలా బతికిచ్చింది. ఒక 2.5 కిలోమీటర్స్ రోడ్డు బాగాలేదు కేవ్ దగ్గరలో. ఇలా రోడ్డు వేస్తున్నారు ఇప్పుడు, కానీ అక్కడ దాకా రోడ్డు బాగానే ఉంది. అసలు రోడ్ లేని టైంలో రజనీకాంత్ గారు ఇక్కడ దాకా ఎలా వచ్చారో మరి. ఇక్కడ గుంట టీ షాప్ ఉంది.
ఇక్కడ క్యూట్ టీ షాప్ ఉంది. పీస్ఫుల్గా ఉంది ప్లేస్. ఏయ్ ఏంటా పళ్ళు, చెట్టు నిండా పళ్ళు. బత్తాయి పళ్ళా ఆరెంజా? క్యా ఫుల్ పళ్ళు. ఏ నింబు ఏ క్యా? భలే ఉంది, ఆరెంజ్ కలర్. చిన్న నారెంజ్ కాయ. इधर तो आपको कुछ भी नहीं मिलेगा ना, कुछ चाहिए तो। हाँ यहाँ सब मार्केट, हाँ सब मार्केट, और अभी पड़ जाएगी सब कुछ पहले। ఆ చెట్టుకున్న నారింజకాయ తీసుకొని వచ్చాడు, దాంతో భలే ఉంది. ఆంటీ కూడా క్యూట్గా ఉంది కదా. నేను అస్తమానం ఇలాంటి ప్లేసుల్లోనే ఎండప్ అవుతా. అసలు రజనీకాంత్ గారు ఎలా వచ్చారన్నదే గ్రేట్. చలి గట్టిగా ఉంది. జనం అయితే ఒక్కరు లేరు. సూపర్. ఇంటికెళ్ళి పెయింట్ వేస్తా. ఎల్లిడోడు పట్టుకమ్మా. గ్లౌజులు మర్చిపోయా, పిచ్చ చల్లేస్తుంది. అసలే చిరుతపుల్లో ఎక్కువ అన్నాడు. ఏదైనా వచ్చి ఎత్తుకెళ్ళిపోయిందంటే అంతమంది ఉండి మా తిరుపతిలోనే ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఆడక్కడెక్కడో ఊర్లోనే తిరుగుతాయి అన్నాడు. మనమేమో కొండలు ఎక్కుతున్నాం. సూపర్ ఉంది. బాబా మంచి లొకేషన్ ఎంచుకున్నారు మెడిటేషన్కి. ఇలాంటి ప్లేస్లో జస్ట్ ఫుడ్ ఉంటే చాలు. వావ్ వావ్. పిచ్చ సూపర్గా ఉంది వ్యూ. వ్యాలీ చాలా బాగుంది. ఇక్కడికి చాలామంది ఫారినర్స్ కూడా మెడిటేషన్ చేసుకోవడానికి వస్తారంట. యాక్చువల్లీ నాకు ఎక్కడ ఇంట్రెస్ట్ వచ్చిందంటే, వారణాసిలోని ఒక ఫారినర్ ఒక ఆయన
మెక్సికన్ ఆయన అనుకుంటా, ఆయన ఎటు నుంచి మర్చిపోయాను. వారణాసి వీడియోలో ఉంటాడు. ఉండడు, వీడియోలు దిగలేదు. ఆయన ఎక్కడి నుంచి వస్తున్నారంటే, నేను ఈ బాబాజీ కేవ్కి వెళ్ళేసి వస్తున్నా అని చెప్పారనమాట. సో ఆయన తర్వాత నాకు ఇంట్రెస్ట్ వచ్చింది ఇక్కడ రావాలని. ఫస్ట్ ఇక్కడ వచ్చే ప్లాన్ అయితే లేదు. ఆయన ఇంకా బతికే ఉన్నారంట చాలా సంవత్సరాల నుంచి. వాళ్ళు అట్లీస్ట్ కర్రలు పట్టుకొని నడుస్తున్నారు. మనం కర్రలైనా తెచ్చుకోవాల్సింది. ఏమైనా వస్తే కిందకి రాలిపోతాం, డైరెక్ట్ కిందకి. అమ్మా వావ్, వ్యాలీ అయితే సూపర్. అమ్మా ఇంకెంత దూరం నడాలో. ఇక్కడి నుంచి జారితే మూతిపళ్ళు రాలడాలు ఉండవు, ఎముకలు రాలిపోతాయి. మూతి పళ్ళు అయితే ఇంకా నేనైతే ఏ చెట్టుగా ఎలాడుతూ ఉంటా కాకిలాగా. నేను తేలికే కాబట్టి చెట్టు కూడా ఎరగదు, జస్ట్ ఎలాడతా అంతే. అయ్యో బ్లాక్ చేసుకుంటూ నడిస్తే డైరెక్ట్ బాబా దగ్గరికి వెళ్ళిపోతాను నేను ఇప్పుడు. అమ్మే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లేస్ కనిపెట్టారు చూడు ఆ బాబాకి, గ్రేట్. వనప్రస్థ రిసార్ట్ అంట. అయ్యి బాబోయ్, ఈ ఎరకలో రిసార్ట్ పెట్టాడంటే చూడాల్సిందే. 500 మీటర్లు అంట, కానీ వద్దులేండి. బాబాజీ కేవ్, జై బోలో బాబాజీకి. మమ్మీ ఆంటీ చేసిన పోహ ఎప్పుడు అరిగిపోయింది, గొంతుకి ఎండిపోతుంది. మామూలు ఎక్కడం వేరు, హిమాలయాస్లో కొండలు ఎక్కడం వేరు. మామూలు కొండలు ఎంత ఆవేశం రాదు, మనకి ఎక్కడైనా వస్తుంది అంటారా. గొంతు ఎండిపోతుంది. మమ్మీ ఇంకెంత దూరం బాబాయ్. దరిదాపుల్లోకి ఏవి ఎక్కడ కనిపిస్తుంది. ముక్కు కూడా మండిపోతుంది, గుండె పట్టేసింది. హాయ్ బాబోయ్,
గుండె గట్టి కొట్టేసుకుంటుంది. డబ్ 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 మని, అదే లబ్ డబ్ మని. మమ్మీ చాలా గట్టి కొట్టేసుకుంటుంది. ఇంకెంత ఎక్కాలో. వ్యూ అయితే బాగుంది ఇక్కడ. వ్యూ బాగుంది కదా. ఒంట్లో గ్లూకోజ్ మొత్తం అయిపోయింది. పావు గంట క్రితం పోహా కూడా అరిగిపోయింది. చెవులు బ్లాక్ అయిపోయాయి, చలి, ముక్కు కూడా రోస్ట్ అయిపోయింది. ఆవులంతా తీసినా బ్లాక్ వదలట్లే. అమ్మా అవునా కదా. అమ్మ మాస్ భలే ఉంది చూడు. వావ్, అంతా పెచ్చులు పెచ్చులు మాస్. ఇక్కడి నుంచి జారిపడితే చాలా కష్టం. మమ్మీ ఆ లోయ అయితే చాలా ఘోరంగా ఉంది. ఫారెస్ట్. ఈ కేవ్ లోపలికి చాలా పెద్దది, కానీ చాలామంది జనం ఇంతకుముందు వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి తిరిగి వచ్చేవాళ్ళు కాదంట. సో కొన్ని సంవత్సరాల క్రితం గవర్నమెంట్ తీసుకొని లోపల గోడ కట్టేసింది కేవ్ లోపలికి వెళ్ళకుండా. మెడిటేషన్ చేసుకోవాలంటే ఈ ఎంట్రన్స్ దగ్గర చిన్న బిట్టు వదిలేరు అంతే. ఇది ఆ రిసార్ట్ ఆయన చెప్పాడు. లోపలికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రావట్లేదు, అది ఎందుకో ఎవరికి తెలియదంట. అక్కడ గోడ ఉంది చూసారా ఆయన పక్కన, అక్కడతో ఎండ్ చేశారు. చాలామంది మెడిటేషన్ చేసుకుంటున్నారు అక్కడ. చాలామంది ఎవరు లేరు. నేను వచ్చినప్పుడు ఒక ఆయన ఉన్నాడు, తర్వాత మేము వచ్చేసేటప్పుడు ఇంకో ఆయన వచ్చాడు. నేను కూడా ఒక 1/2 అవర్ మెడిటేషన్ చేశాను.
నాకు మెడిటేషన్ రాదు, కళ్ళు మూస్తే బుర్రలో అన్ని ఆలోచనలు వస్తాయి. చాలాసార్లు ట్రై చేసా, అందుకే చాంటింగ్ చేస్తే అట్లీస్ట్ నా మైండ్ దాని మీద ఉంటుంది. సో కాసేపు చాంట్ చేసా మృత్యుంజయ మంత్రం. మృత్యుంజయ మంత్రం డైలీ చాంట్ చేస్తే చాలా మంచిది హెల్త్కి, కానీ గట్టిగా చాంట్ చేయాలి. మంత్రాలు ఎప్పుడు మైండ్లో చదువుకుంటే పని చేయవు, గట్టిగా బయటికి చాంట్ చేయాలి. 108 సార్లు కుదరని వాళ్ళకి 11 సార్లు మృత్యుంజయ మంత్రం డైలీ చాంట్ చేయండి. పంచాక్షరి మంత్రం కూడా చాలా బాగుంటుంది, చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. బుర్ర పాడైన వాళ్ళకి బెస్ట్ సొల్యూషన్, డిప్రెషన్లో ఉన్నోళ్ళకి కూడా బెస్ట్ సొల్యూషన్ 108 టైమ్స్ మృత్యుంజయ మంత్రం డైలీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. ఎటొచ్చాను, కిందకి దిగడానికి ముడుకులు పట్టేస్తున్నాయి. ఆకుల వల్ల జారుతుంది కూడా. జాకెట్ చిరిగిపోద్ది, జాకెట్ చిరిగిపోద్ది చూసుకో. చెప్తే మాటను మనుషులవి రావేనా వెనకాతలా అంటే నీట్గా ఉన్న రూట్లోని ఏదో తెలిసిన దానిలోకి వెళ్తావు. కొండల మధ్య ఆమ్లెట్ అయితే వేసి ఇచ్చాడు, చాలు, చాలా బాగుంది. मेरा किचन हवा महल है। अच्छा नाम दिया आपने। ఈవిడ కిచెన్ కి హవా మహల్ అని పేరు పెట్టింది. పాపం ఇటు నుంచి గాలి వచ్చి అటు నుంచి వెళ్ళిపోద్దంట. యూనిక్ ఐడియా కదా. రజనీకాంత్ గారు లాస్ట్ టైం వాళ్ళ కూతురుతో వచ్చారంట ఇక్కడికి. ఇంకా చాలామంది సెలబ్రిటీస్ వస్తారంట. ఇవే ఉండేదంట ఇంతకు ముందు కూడా. నేను ఒకటి తెంపుకున్నా, లెమన్ టీ చేసుకున్నానండి. ఇది లెమన్ కాదు, నారింజకాయ. ఇక్కడ సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువ పండుతాయి కదా కొండల్లోని. పైన మెడిటేషన్కి చాలా పీస్ఫుల్గా ఉంది ప్లేస్ అయితే. ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళడానికి గంట పడుతుంది. ఫుడ్ అయితే సూపర్ ఉంది, స్టమక్ ఫుల్. మళ్ళీ ఒక టీ తాగే లాస్ట్లో. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.